సో పార్ట్నర్షిప్ డీడ్ వరకు కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ టాపిక్, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో the rights and duties of the partners of a firm usually governed by the partnership agreement among the partners. సో ఏ పార్ట్నర్ ఏ వర్క్ చేయాలి, ఏ పార్ట్నర్ కి ఏ రైట్ అండ్ ఏ డ్యూటీస్ ఉన్నాయనేవి పార్ట్నర్స్ కి మధ్యన ఉన్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఇంతకు ముందు మనం చదువుకున్న పార్ట్నర్షిప్ డీడ్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో క్లియర్ గా రాసుకోవాలన్నమాట. ఓకేనమ్మా. సో అందుకని యూజువల్లీ గవర్న్డ్ బై అంటే ఎలాంటి రూల్స్ అండ్ రిలేషన్స్ లేనప్పుడు మన మధ్యన ఉన్న రైట్స్ ని డ్యూటీస్ ని మనం డిసైడ్ చేసేది ఎవరు అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకేనా. ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ గవర్నింగ్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్నర్స్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్స్ అమాంగ్ ద పార్ట్నర్స్. ఓకేనమ్మా. సో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏం చేస్తుందంట, రైట్స్ ని డ్యూటీస్ ఆఫ్ ద పార్ట్నర్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్ అమాంగ్ ద పార్ట్నర్స్. అంటే ఏంటి, ఇంప్లైడ్ అంటే ఏంటమ్మా, డూయింగ్, మనం చేసే పని బట్టి మన రైట్స్ ని డ్యూటీస్ ని చెప్పేది ఏంటి, ఇంప్లైడ్. క్లియర్ గా రాసుకుంటే అగ్రిమెంట్ లో రాసుకున్నాం అనుకో దాన్ని ఎక్స్ప్రెస్డ్. సో ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్ డీలింగ్ అమాంగ్ ద పార్ట్నర్స్ అన్నాడు. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నేను క్లియర్ గా అగ్రిమెంట్ లో రాశాను అనమాట, ఎప్పుడు మార్కెటింగ్ వెళ్ళి ఒక డీల్ ని కంప్లీట్ చేయడానికి వెళ్తుంటే, ఓకేనా, ఏ అనే పర్సన్ ఏమో ఆఫీస్ లో ఉంటాడు, బి అనే పర్సన్ ఏమో క్లయింట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడ బి అనే పర్సన్ ఎవరైతే క్లయింట్స్ దగ్గరికి వెళ్తున్నాడో హీ విల్ బి ఏజెంట్. ఎవరైతే ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడో తను ఎవరు, ప్రిన్సిపల్. ఇదేంటి ఎక్స్ప్రెస్ గా నేను క్లియర్ అగ్రిమెంట్ రాశాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఈసారి ఎక్కడా కూడా ఎవరు ఏజెంట్ ఉండాలి, ఎవరు ప్రిన్సిపల్ గా ఉండాలి అని చెప్పి నేను ఎక్కడ రాయలేదు. అంటే అగ్రిమెంట్ లో మనం ఏ ప్రిన్సిపల్ గా ఉండాలా, బి ఏజెంట్ గా ఉండాలని చెప్పి నేను ఎక్స్ప్రెస్ గా అగ్రిమెంట్ రాసుకోలేదు. కానీ యూజువల్ గా ప్రతిసారి కూడా బి అనేవాడు క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాడు, ఏ అనేవాడు ఆఫీస్ లో కూర్చుంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ కాంట్రాక్ట్ అలాగే సైన్ అయింది, సెకండ్ కాంట్రాక్ట్ అలాగే సైన్ అయింది, థర్డ్ కాంట్రాక్ట్ అలాగే సైన్ అయింది. ఇప్పుడు బయట నుంచి చూసే వ్యక్తులకి ఏజెంట్ అంటే ఎవరు గుర్తు రావాలి, బి. ప్రిన్సిపల్ అంటే ఎవరు గుర్తు రావాలి, ఏ. ఎక్కడ రాస్తున్నారా వీళ్ళు, ఏ ప్రిన్సిపల్ బి ఏజెంట్ ఎక్కడ రాస్తున్నారా, ఇంప్లాయిడ్. వాళ్ళు చేసే పనిని బట్టి మనం ఎంప్లాయ్ చేసుకుంటున్నాం, మనమే అర్థం చేసుకున్నాం. ఓకేనా. సో ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ govern the rights and duties of partners which may be expressed or implied from the course of dealings among the partners. Next one. In case the partnership deed does not specify them, then the partners will have rights and duties as laid down in the Indian Partnership Act 1932. ఒకవేళ ఏ అండ్ బి అనే పార్ట్నర్స్ లో అగ్రిమెంట్ లేదు, రాసుకోలేదు. సో అగ్రిమెంట్ ఎప్పుడైతే ఆబ్సెంట్ అయిందో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఏదైతే చెప్తుందో ఆ రైట్స్ ని ఆ డ్యూటీస్ ని తీసుకొచ్చి అప్లై చేయాలి. అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ చెప్పుద్ది, విచ్ మే బి ఎక్స్ప్రెస్ అండ్ ఇంప్లైడ్. అగ్రిమెంట్ లేదు అంటే అప్పుడు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో ఏవైతే యాక్ట్ లో పెట్టారో రైట్స్ అండ్ డ్యూటీస్ ని, వాటిని మనం ఇంప్లై చేస్తాం. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఏం పెట్టారు, రైట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఏం పెట్టారు, డ్యూటీస్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఏం పెట్టారో చూద్దాం. రైట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఏం పెట్టారంటే, నెంబర్ 1 ఫస్ట్ రైట్ ఏంటంటే రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్స్ బిజినెస్. ప్రతి పార్ట్నర్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ ని కండక్ట్ చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి. కండక్ట్ చేసే అండ్ మేనేజ్ చేసే రైట్ పార్ట్నర్కి ఇచ్చారు. అంతేగాని ఏ అనే పార్ట్నర్ మాత్రమే వర్క్ చేయాలి, బి అనే పార్ట్నర్ ఇంట్లో కూర్చున్నా పర్లేదు అని ఎక్కడ రాయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ టు టేక్ పార్ట్ ఇన్ కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్. ఇది నెంబర్ 1 ఫస్ట్ రైట్ అన్నమాట. సెకండ్ రైట్, రైట్ టు బి కన్సల్టెడ్ అండ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్ రిలేటెడ్ టు ద ఫర్మ్. ఓకేనమ్మా.
సో ఫర్మ్ కి సంబంధించిన ఎలాంటి మ్యాటర్లో అయినా సరే మాట్లాడే రైట్ ఉంది పార్ట్నర్ కి. అంతేగాని ఏబిసి అనే పార్ట్నర్ ఉంది, ఏబి మాత్రమే డిస్కస్ చేసి సి నీకు ఇది సంబంధం లేదు పక్కన కూర్చోని చెప్పడానికి లేదు. ప్రతి విషయంలోని కూడా అందరు పార్ట్నర్స్ కి రైట్ ఉంది వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడానికి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, రైట్ టు హ్యావ్ యాక్సెస్ టు ఇన్స్పెక్ట్ అండ్ కాపీ ఎనీ బుక్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ద ఫర్మ్. సో బిజినెస్ లో మనం మెయింటైన్ చేసే ఎనీ కాపీ, మనం ఒక జిరాక్స్ కాపీ ఉన్నా కానీ దాన్ని ఏం చేయొచ్చు, మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటంటే చెక్ చేయొచ్చు. పార్ట్నర్ ఏం చేయొచ్చు అంట, చెక్ చేయొచ్చు అంట. అండ్ కావాలి అనుకుంటే ఇంటికి తీసుకెళ్ళచ్చు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని బిజినెస్ లో పెట్టి దాన్ని ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ అండ్ కాపీ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఏ అకౌంట్స్ రాస్తున్న ఏ బుక్ అయినా సరే వాడు యాక్సెస్ చేయొచ్చు. ఎనీ రికార్డ్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఈ పాయింట్ ని అభిరామ్ చదవము ఒకసారి. థర్డ్ పాయింట్, right to have access to inspect and copy any books of accounts and records of the firm. ఓకే, ఇది ఏంటి మరి రైట్ అమ్మది. ఓకేనా? సో మనం ఎవరిని అడిగి చేయాల్సిన పని కాదు. అంటే వేరే పార్ట్నర్ని కానీ అక్కడ పనిచేస్తున్న మేనేజర్ని కానీ నేను ఈ బుక్ తీసుకెళ్తున్నాను, ఈ పర్చేస్ బుక్ తీసుకెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి వస్తాను ఎవరు అడగక్కర్లేదు. జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చి నేను తీసుకెళ్తున్నాను ఇంటిమేషన్ ఇచ్చి తీసుకెళ్ళి దాని మీద స్టడీ చేసి మళ్ళీ బిజినెస్ ఇచ్చేయచ్చు. సో దీస్ ఆర్ ద వెరీ మెయిన్ 3 ఇంపార్టెంట్ రైట్స్ ఆఫ్ పార్ట్నర్. ఫస్ట్ రైట్ ఏంటి, ఇంపార్టెంట్ రైట్ ఏంటంటే తను ఏ పార్ట్నర్ అయినా కానీ బిజినెస్ ని కండక్ట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఏ మ్యాటర్ మీదైనా సరే తన యొక్క ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలాంటి బుక్స్ అయినా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ రికార్డ్స్ కానీ కాపీ చేయొచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఫోర్త్ రైట్, రైట్ టు హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్ అన్లెస్ అండ్ అదర్వైజ్ అగ్రీడ్ బై ద పార్ట్నర్స్. ఓకేనమ్మా? రైట్ టు హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ in the profits of the firm unless and otherwise agreed by the partners. అంతేనమ్మా? సో అందరు పార్ట్నర్స్ నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్స్ తీసుకొచ్చారమ్మా. 1 lakh క్యాపిటల్ తీసుకొచ్చినప్పుడు అందరికి ఈక్వల్ షేర్ ఇవ్వచ్చా ప్రాఫిట్స్ లోని? అలా ఇవ్వకూడదా? 3 ఏబిసి అని ఉన్నారు, 1 lakh తీసుకొచ్చారు. నేను ఏం చేస్తున్నా అంటే ఒక 9,000 ప్రాఫిట్ వచ్చింది, నేను 3,000 పంచుతున్నా. ఎవరు దాన్ని అబ్జెక్ట్ చేయరు. అలా కాకుండా 1 lakh 50,000 తీసుకొచ్చారు. 1 lakh 50,000 తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి 1:1 అని చెప్పి ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? అర్థం కాలేదు నేను అడిగిన క్వశ్చన్. నార్మల్ గా క్యాపిటల్ ఈక్వల్ గా తీసుకొచ్చారమ్మా. లక్ష తీసుకొచ్చారు, 3 లక్షలు తీసుకొచ్చారు ముగ్గురు పార్ట్నర్స్. వాళ్ళు 9,000 కానీ సంపాదిస్తే, ప్రాఫిట్ సంపాదిస్తే నేను 3,000 ముగ్గురికి సమానంగా పంచచ్చా, పంచక్కర్లేదా? ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే ఏ 1 lakh తీసుకొచ్చాడు, బి 1 lakh తీసుకొచ్చాడు, సి 50,000 తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా నేను ప్రాఫిట్ 9,000 ని 3,000 పంచచ్చా, పంచక్కర్లేదా? అందరూ ఒప్పుకుంటే పంచచ్చు. రైట్ టు హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. రైట్ టు హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్ అన్లెస్ అండ్ అదర్వైజ్ అగ్రీడ్ బై ద పార్ట్నర్స్. మిగతా పార్ట్నర్స్ ఎలాంటి ప్రాబ్లము లేకపోతే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈక్వల్ గా పంచచ్చు. అది రైట్. అది మిగతా పార్ట్నర్స్ కానీ అబ్జెక్ట్ చేశారు, అదేంటి వాడేమో 50,000 తీసుకొచ్చాడు క్యాపిటల్, మేము 1 lakh తీసుకొచ్చాం, ఎందుకు సమానంగా పంచుతాను, సమానంగా పంచొద్దు అని అయితే
ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేశారనుకో అప్పుడు ఆపేసుకోవచ్చు. ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే ఈక్వల్ గా పంచొచ్చు. ఎనీ డౌట్స్? అర్థమైందా? నెక్స్ట్, రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. ఇది ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారమ్మా? చాలా ఈజీ. మన డే టు డే లైఫ్‌లో జరుగుతుంటది అది. రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ద పార్ట్నర్ టు ద ఫర్మ్. ఫిఫ్త్ పాయింట్ ఎవరైనా చెప్తారా? సరే. ఇప్పుడు మన బిజినెస్ ఉంది కదమ్మా! మన పార్ట్నర్‌షిప్ బిజినెస్‌కి ఏంటంటే నార్మల్‌గా క్యాపిటల్ తీసుకొచ్చారు. 1,00,000, 1,00,000, 1,00,000 3 పార్ట్నర్స్ ఏం చేసి 3,00,000 క్యాపిటల్ తీసుకొచ్చారు. 3,00,000 క్యాపిటల్ కాకుండా మళ్ళీ మన కంపెనీకి అవసరం అయ్యి ఒక 1,00,000 రూపీస్‌ని బయట ఎక్కడి నుంచైనా లోన్ తీసుకొద్దాం అనుకుంది. ఓకేనమ్మా? లోన్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు సి అన్నాడు, బయట నుంచి లోన్ తీసుకొస్తే బోలెడంత టైం పట్టేస్తది. మనకేమో అర్జెంట్‌గా కావాలి. బోలెడన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్నిటిని మనం కంప్లీట్ చేయాలి. ఆ 1,00,000 నేనే ఇస్తాను. ఆ 1,00,000ని నేనే ఇస్తాను. దాని మీద నువ్వు బ్యాంక్‌కి ఎంతైతే ఇంట్రెస్ట్ కడతావో ఆ ఇంట్రెస్ట్ అయితే నాకే కట్టు అని చెప్తున్నాడు. ఓకేనా? సో, రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. అర్థమైందమ్మా? సో, నువ్వు నా పార్ట్నర్‌వే కదా! నువ్వు నాకు అప్పిస్తే నేను నీకు ఇంట్రెస్ట్ ఎందుకు కట్టాలి? నీకు ఇంట్రెస్ట్ కట్టను. మన బిజినెస్ కోసమే కదా మనం ఇంత వర్క్ చేస్తున్నాం అని చెప్పి ఆడికి ఇంట్రెస్ట్ ఎగ్గొట్టేయకూడదు. ఆడికి ఆ రైట్ ఉంది. లోన్ ఇచ్చాను నేను, నాకు ఇంట్రెస్ట్ కట్టు అనే రైట్ ఎవరికుందంట? ఆ పార్ట్నర్‌కి ఉందంట. సో, రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. చాలా సింపుల్. చెప్తారేమో అనుకున్నాను ఎవరన్నా. నెక్స్ట్, రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఫర్ ద ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ అండ్ లాసెస్ సస్టైన్డ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. ఇదన్నా చెప్పండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒకసారి ఇది. ఇలాంటి ఒక లైన్‌ని. రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఫర్ ద ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ అండ్ లాసెస్ సస్టైన్డ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. ఆ ఫర్మ్‌కి వచ్చిన లాసెస్ ఆర్ ఎక్స్‌పెన్సెస్ కోసం ఈ పార్ట్నర్ క్వెషన్ చేయొచ్చు సార్. కాదమ్మా. ఎవరన్నా మినిమమ్ ఇంగ్లీష్ వచ్చినోళ్ళు చెప్పగలరు. What is the meaning of indemnified? అదే కదా! అదే మీరు చెప్పాలి. అది చెప్తే మీరు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు. ఇండెమ్నిఫైడ్ అంటే నష్టపరిహారం చెల్లించడం సార్. అది. కాంపెన్సేషన్ సార్. యెస్. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మొత్తం ఆ క్వెషన్ ఆ లైన్‌కి ఒకసారి చదివి చెప్పండి. సో, చూద్దాం చూడండి. రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఫర్ ద ఎక్స్‌పెన్సెస్ ఇంకర్డ్ అండ్ లాసెస్ సస్టైన్డ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. ఇప్పుడు మన పార్ట్నర్‌షిప్ బిజినెస్ ఉంది కదమ్మా! పార్ట్నర్‌షిప్ బిజినెస్‌కి ముంబైలో వర్క్ పడింది. ఒక క్లయింట్ ముంబైలో మనకు ఒక క్లయింట్ ఉన్నాడు. అక్కడ మనం వెళ్లి వర్క్ చేసి రావాలి. ఓకేనా? సో, నేను మన ఆ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లోంచి ఎవరిని పంపిద్దాం? చంద్రరావుని పంపించాను. ఆడు వర్క్ బాగా చేస్తాడు. అక్కడికెళ్ళి సో, చంద్రరావుని ఏం చేశాను? వర్క్ పంపించాను. సో, నేనేమన్నానంటే, "ఎళ్లి వర్క్ చేసేయి. వాళ్ళు మనీ ఇస్తారు. ఆ మనీ తీసుకొచ్చి పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో కట్టేయి" అన్నాను. సో, ఈడు వెళ్ళాడు. వర్క్ చేసాడు. వర్క్ బాగా కంప్లీట్ అయింది. అక్కడ 1 వీక్ ఉన్నాడు. ఓకేనా? మళ్ళీ వెనక్కొచ్చేసాడు. వాళ్ళు 1,00,000 2,00,000 అమౌంట్ ఇచ్చారు ఫీజ్ మనకి. ఆ ఫీజ్ తీసుకొచ్చి మన ఆఫీస్‌లో కట్టేసాడు. ఓకేనా?
ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆఫీస్ కట్టేసాడు, ఇంటికి చంద్రరావు ఉన్నాడా? ఉన్నావా చంద్రరావు నువ్వు? ఎస్ సార్. నేను చెప్పింది అర్థమైందా నీకు? సార్ ఆడియో ఆఫ్ అయిపోయింది సార్ మధ్యలో. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. నేను చెప్పింది ఏంటంటే చంద్రరావు ముంబై వరకు వెళ్ళాడు, అది అది గుర్తుందా? అది వినిపించిందా? ఎస్ సార్. చంద్రరావు ముంబై వెళ్ళాడు, అక్కడ వర్క్ చేశాడు, అక్కడ 2 lakhs అమౌంట్ మన ఫీజు ఇచ్చారు, ఆ ఫీజు తీసుకొచ్చి మన ఆఫీస్ లో కట్టేశాడు. మన ఆఫీస్ లో ఫీజు కట్టేశాడు, ఇంకే అక్కడతో మనం ఫీజు తీసుకున్నాము, ఆడికి చాలా బాగా వర్క్ చేసాం అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాం, ఇంటికి పంపించేసాం. ఇక్కడతో మా చంద్రరావుకి మనం ఏమైనా ఎవ్రీ మంత్ ఇచ్చే శాలరీ ఇస్తే సరిపోద్దా, ఇంకేమైనా ఇవ్వాలా అని అడుగుతున్నా. చంద్రరావు నువ్వే నిజంగా పార్ట్నర్షిప్ ఫామ్ లో అంటే నీకు సరిపోతే అమౌంట్, నీకు ఇచ్చే శాలరీ సరిపోతుందా? ఇక్కడి నుంచి నువ్వు ముంబై వెళ్ళావు, దా ఫ్లైట్ కాస్ట్, అక్కడి నుంచి వచ్చావు దాని ఫ్లైట్ కాస్ట్, అక్కడ 1 వారం రోజులు ఉండి వర్క్ చేసావు, ఆ 6 days కి నీ ఫుడ్ కి నీ స్టే కి ఓ టోటల్ గా 25,000. ఈ 25,000 నువ్వు వదిలేసుకొని నాకు నా శాలరీ నాకు ఇస్తే చాలా అంటావు నువ్వు? నో సార్. రైట్ టు బి ఇండెమ్నిఫైడ్. నీకు ఎక్కడ ఎంత అయితే ఖర్చు అయిందో దాన్ని తిరిగి నేను పేమెంట్ చేయాలి, అర్థమవుతుందా? రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అండ్ లాసెస్ సస్టైన్డ్ బై పార్ట్నర్ టు ద ఫర్మ్. ఫర్మ్ కి ప్రాఫిట్ తీసుకురావడానికి, పార్ట్నర్ కి అయిన ఖర్చుల్ని, పార్ట్నర్ కి అయిన లాసెస్ ని ఈ ఫర్మ్ ఏం చేయాలి? ఇండెమ్నిఫై చేయాలి. ఆల్రెడీ ఒకసారి ఇండెమ్నిఫైడ్ గురించి నేర్చుకున్నామమ్మా మనం, తిరిగి కట్టాలి అని చెప్పి. సో రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ అంటే అర్థం ఏంటి? తనకి ఏదైతే మన వర్క్ మీద మన అందరి తరపున ఒక పార్ట్నర్ వెళ్ళినప్పుడు తనకి అయిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నింటినీ కూడా తిరిగి చెల్లించాలి, కట్టాలి. గాయత్రి అర్థమైందా ఇండెమ్నిఫైడ్ అంటే? ఎస్ సార్. ఇండెమ్నిఫైడ్ అంటే ఏంటమ్మా చెప్పు ఒకసారి. తను భరించిన లాస్ కానీ ఖర్చులు కానీ ఈ బిజినెస్ ఫామ్ లో పార్ట్నర్షిప్ కట్టాలి సార్. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉందో అది వాడు కట్టేయాలి. ఎందుకంటే తన ఈ మిగతా పార్ట్నర్స్ తరపున తనకి కొంచెం ఖర్చు అయింది, ఆ ఖర్చుని ఎవరు భరించాలి? పార్ట్నర్స్ అందరూ కలిసి భరించాలి, అంటే ఫర్మ్ భరించాలి. సో ఫర్మ్ వెనక్కి ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్, రైట్ టు ద పార్ట్నర్షిప్ ప్రాపర్టీ అన్లెస్ అండ్ అదర్వైజ్ మెన్షన్డ్ ఇన్ ద పార్ట్నర్షిప్ డీడ్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ మీద, అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ ప్రతి పార్ట్నర్ కి రైట్ ఉంటుంది. ఓకేనా? అన్లెస్ ఆర్ అదర్వైజ్ మెన్షన్ ఇన్ ద పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ లో క్లియర్ గా చెప్పాను అనమాట, బి అనే పార్ట్నర్ కి మన ఫర్మ్ యొక్క బిల్డింగ్ మీద రైట్ లేదు అని పార్ట్నర్షిప్ డీడ్ లో మెన్షన్ చేశాను. అప్పుడు ఉండదు. అగ్రిమెంట్ లో ఎక్కడా కూడా ఇలాంటి వర్డ్ అని రాయలేదు అనుకో, మా అందరు పార్ట్నర్స్ కి అన్ని ప్రాపర్టీస్ అండ్ అసెట్స్ మీద రైట్ ఉంటుంది. నెక్స్ట్, ఎమర్జెన్సీ. ఎవ్రీ పార్ట్నర్ హ్యాస్ పవర్ ఆర్ అథారిటీ ఇన్ అన్ ఎమర్జెన్సీ టు డూ ఎనీ సచ్ యాక్ట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫర్మ్ ఫ్రమ్ లాసెస్. ఇది చాలా ఈజీ పాయింట్, తేజస్వి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చెప్పమ్మా. ప్రతి పార్ట్నర్ కి ఎమర్జెన్సీ టైంలో ఫర్మ్ ని కాపాడడానికి డెసిషన్ తీసుకునే పవర్, అథారిటీ ఉంటుంది సార్. అదనమాట. ఎందుకంటే ఒకవేళ అది లాస్ లో వెళ్ళిపోద్దేమో అని భయంతో ఇంకెవరు అడగక్కర్లేదు, వీడు ఏం చేసుకోవచ్చు, డెసిషన్ తీసుకుని పవర్ తీసుకోవచ్చు అనమాట. డెసిషన్ తీసుకునే పవర్ ని తను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫర్మ్. ఇప్పుడు కానీ తను డెసిషన్ తీసుకోకపోతే
ఈ ఫర్మ్ అనేది లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు, ఒక డెసిషన్ తీసుకొని ఆ లాసుల్లోంచి బయటపడేయచ్చు. అంతేగాని ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలోని నైట్ 12:00కి చంద్రరావు ఇంటికి, తేజస్వి ఇంటికి, చరిష్మా ఇంటికి, అందరింటికి వెళ్ళి వాళ్ళందరూ ఒప్పుకుంటేనే నేను డెసిషన్ తీసుకున్నాను అనుకోమా, ఈ లోపు లాస్ అయిపోద్ది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, రైట్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ పార్ట్నర్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ అదర్ పార్ట్నర్స్. ఇప్పుడు ఏ, బి, సి అనే పార్ట్నర్ ఉన్నారు, డి అనే పార్ట్నర్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు. నువ్వు ఆడ ఎంటర్ అవ్వకుండా మిగతా వాళ్ళు ఆపచ్చు. ఓకేనమ్మా? రైట్ టు ప్రివెంట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ పార్ట్నర్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద అదర్ పార్ట్నర్స్. వీళ్ళకి ఏబిసికి ఇష్టమయ్యి వాళ్ళకి చెప్పి వాళ్ళని డి అనే పార్ట్నర్ తీసుకుంటే నో ప్రాబ్లం. వీళ్ళ కన్సెంట్ లేకుండా, వీళ్ళ ఇష్టం లేకుండా వాడు వస్తున్నాడంటే వాడు రాకూడదు అని చెప్పి వీళ్ళు ఆపే రైట్ వీళ్ళకుంది ఏబిసికి. అండ్ లాస్ట్ రైట్ టు యాక్ట్ అన్ ఏజెంట్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ప్రతి పార్ట్నరు కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఏజెంటే. ఓకేనమ్మా? ఆ ఏజెన్సీ రైట్ ని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు, ప్రొవైడెడ్ ఫర్ ద పాజిటివ్ థింగ్స్. ఓకేనా? సో ఈ 10 రైట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తానమ్మా, ఒకసారి ఫాస్ట్ గా ఎవరైనా చదవండి. తేజస్వి చదువుతుంది, 10 పాయింట్స్ స్పీడ్ చదువుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి, చెప్తాను. Rights of a partner. Right to take part in the conduct and management of firm's business. ఓకే. Right to be consulted and expressed his opinion on any matter related to the firm. ఓకే. Right to have access to inspect and copy any books of accounts and records of the firm. ఓకే. Right to have an equal share in profits of the firm unless and otherwise agreed by the partners. Right to receive interest on loan and advances made by partners to the firm. Right to be indemnified for the expenses incurred and losses sustained by the partners to the firm. Right to the partnership property unless and otherwise mentioned in the partnership deed. Every partner has power or authority in an emergency to do any such acts for the purpose of protecting the firm from losses. Right to prevent the introduction of a new partner without the consent of other partners. Right to act an agent of the partnership firm in the ordinary course of business. అమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ నాకు ఫస్ట్ పాయింట్ ఒకసారి చెప్తారా సార్? ఫస్ట్ పాయింట్, రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫర్మ్స్ బిజినెస్. ఓకేనా? సో అంటే అర్థం ఏంటంటే, మన పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఒక బిజినెస్ అనేది ఏదో బిజినెస్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ బిజినెస్ అనుకుందాం. హోటల్ బిజినెస్ లోని ప్రతి ఒక 3 పార్ట్నర్స్ ఉన్నారు, ఏబిసి పార్ట్నర్స్ ఉన్నారు. ఏబిసి పార్ట్నర్స్ ముగ్గురికి కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఎందులోని? ఆ హోటల్ ని కండక్ట్ చేయడాన్ని, ఆ హోటల్ ని మేనేజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్ట్నర్ బిల్డింగ్ లో ఉండొచ్చు, బి అనే పార్ట్నర్ ఎక్కడైతే వంటలు జరుగుతున్నాయో, ఆ హోటల్ కావాల్సిన కుకింగ్ అంతా ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండి దాన్ని సూపర్వైజ్ చేయొచ్చు. సి అనే పార్ట్నర్ ఆ హోటల్ కావాల్సిన మార్కెటింగ్ అంతా, అంటే కావాల్సిన గూడ్స్ అన్ని అండ్ కావాల్సిన టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని, ఇవన్నీ కూడా అతను చూసుకుంటాడు. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చా? మళ్ళీ మారుతాడు. మళ్ళీ బి అనే పర్సన్ బిల్డింగ్ లో ఉండొచ్చు, ఎక్కడైతే బిల్ పేమెంట్స్ జరుగుతాయి అక్కడ ఉండొచ్చు. ఏ అనే పర్సన్ కుకింగ్ దగ్గర ఉండొచ్చు, సి అనే పర్సన్ మార్కెటింగ్ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ సి అనే పర్సన్ బిల్డింగ్ దగ్గర ఉండొచ్చు, ఏ అనే పర్సన్ మార్కెటింగ్ వెళ్ళొచ్చు, బి అనే పర్సన్ కుకింగ్ దగ్గర ఉండొచ్చు. సో ప్రతి పార్ట్నర్ కి ఆ బిజినెస్ లో ఏ వర్క్ అన్నా చేసే రైట్ ఉంది. నువ్వు ఈ వర్కే చెయ్యాలి, నువ్వు ఈ వర్క్ తప్ప ఇంక వేరే వర్క్ చేయకూడదని చెప్పడానికి ఎవడు సరిపోడు. అందరు పార్ట్నర్స్ కి ఆ ఫర్మ్ లో అన్ని పనులు చేయొచ్చు, అన్ని పనులు చేసే రైట్ ఉంది. కండక్ట్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్ ని రన్ చేయడం, అండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అన్ని వర్క్స్ సజావుగా జరుగుతున్నాయో లేదో అని చూసుకోవడం. ఇలా చూసుకునే రైట్, ఇలా బిజినెస్ కండక్ట్ చేసే రైట్ అందరు పార్ట్నర్స్ కి ఉంది. అర్థమైందమ్మా? ఓకే. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? 10 రైట్స్ లో రైట్స్ అర్థమైతేనే పార్ట్నర్షిప్ అర్థం అవుద్ది. చెప్పమ్మా లక్ష్మీప్రియ. సార్ ఇప్పుడు ప్రాఫిట్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్, అందరూ ఈక్వల్ గా 3 ABC అన్నారు సార్. అందరూ ఫస్ట్ ఏమో 1 lakh, బి ఏమో 1 lakh
అండ్ సీఎం 50,000 తెచ్చారు సార్. ఉమ్, ప్రాఫిట్ షేరింగ్ ఏమో అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ఒపీనియన్ ప్రకారం షేర్ చేసుకోవచ్చు అన్నారు సార్. అవునమ్మా. మరి లాస్ ఎలా షేర్ చేస్తారు సార్? లాస్ కూడా సేమ్ అంతే. ప్రాఫిట్ ఎలా షేర్ అయిందో లాస్ కూడా అంతే. ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పడమ్మా. ఎప్పుడు ప్రాఫిట్ గురించి చెప్పాడంటే ఆటోమేటిక్ గా లాస్ గురించి చెప్పినట్టే. లాస్ కూడా సేమ్ ప్రపోర్షన్ లో పంచుకుంటారు. ఓకేనా? ఓకే సార్. అగ్రిమెంట్ లోని ఈ ఏమన్నాడంటే సేమ్ 2:2:1 రేషియోలో పంచుకోమని చెప్పారు. 2:2:1. ఓకేనా? అగ్రిమెంట్ లో 2:2:1 చెప్పారు కాబట్టి మనం ప్రాఫిట్స్ అయినా లాసెస్ అయినా సరే 2:2:1 అనే చేసుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం. అగ్రిమెంట్ లో ఎక్కడ ఎంత ఎలా షేర్ చేసుకోవాలి చెప్పలేదు, ఎక్కడే చెప్పలేదు. అప్పుడు పిక్చర్ లోకి ఏమొస్తుంది? అగ్రిమెంట్ లో రాసుకోలేదు మనం అసలు. ప్రాఫిట్ షేరింగ్ గురించి ఎక్కడ రాసుకోలేదు. అప్పుడు పిక్చర్ లోకి అంటే ఎలా పంచాలి అనేది మనం దేని చూసి నేర్చుకుంటాం? పార్ట్నర్స్ వాళ్ళ డెసిషన్ ప్రకారం సార్. పార్ట్నర్స్ డెసిషన్ అనేది అగ్రిమెంట్ రాసుకునే దాంట్లో అగ్రిమెంట్స్ లో ఉంటది వాళ్ళ డెసిషన్స్ అనేవి. అసలు అగ్రిమెంట్ లో రాసుకోలేదు. అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఇంకోటి వచ్చి ఇలా చెయ్యాలరా అని చెప్తుంది అని చెప్పాను నేను. ఎస్ సార్. ఏంటి? ఇదిగో అయితే లాస్ట్ లైన్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ద పార్ట్నర్షిప్ డీడ్ డస్ నాట్ స్పెసిఫై దెమ్ then the partners will have rights and duties as laid down in the Indian Partnership Act 1932. ఒకవేళ మీరు అగ్రిమెంట్ రాసుకోకపోతే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఎలా అయితే ఉందో అలా పంచుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ ఇప్పుడు సార్. నువ్వు అడిగిన క్వశ్చన్ డౌట్ లోని షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేది అగ్రిమెంట్ లో రాసుకోలేదు. అప్పుడు దేని చూసి పంచుతాం మనం? ఎలా పంచుతామంట? 1932 యాక్ట్ ప్రకారం ఆ పంచుకుంటారు సార్. యాక్ట్ లో ఎలా ఉందో అలా పంచడం. యాక్ట్ లో ఎలా ఉంది అంటే అందరికీ ఈక్వల్ గా పంచడం అని ఉంది. వాళ్ళ క్యాపిటల్స్ ఎలా తీసుకొచ్చినా నాకు అనవసరం. పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ కి ఈక్వల్ గా పంచాలని ఉంది. అప్పుడు ఎలా పంచుతాం? ఈక్వల్ గా పంచాల్సిందే. ఈక్వల్ గా పంచుతారు. అది అర్థమైందా? ఎస్ బోత్ సార్. ప్రాఫిట్స్ ఈక్వల్ గా పంచుతాం, లాసెస్ ని ఈక్వల్ గా పంచుతాం. ఇంకా డౌట్ ఉందమ్మా? రైట్స్ అడగండి, పర్లేదు. సో నేను ఈ రైట్స్ 10 పాయింట్స్ అండర్లైన్ చేయించానమ్మా. ఇంపార్టెంట్ వర్డ్స్ ని. No, sir. లేదా ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో ఒక్కొక్క వర్డ్ ని అండర్లైన్ చేసుకుంటే ఇంక మర్చిపోరన్నమాట రైట్స్. సో ఫస్ట్ పాయింట్ లో కండక్ట్ అండ్ మేనేజ్మెంట్. సెకండ్ పాయింట్ ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్. థర్డ్ పాయింట్ ఇన్స్పెక్ట్ అండ్ కాపీ ఎనీ బుక్స్. ఫోర్త్ పాయింట్ ఈక్వల్ షేర్ ఇన్ ప్రాఫిట్స్. ఈక్వల్ షేర్ అని రాసుకున్నాను చాలు. ఈక్వల్ షేర్. ఫిఫ్త్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఫిఫ్త్ పాయింట్ లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సిక్స్త్ వన్ indemnified. Seventh one partnership property. Eighth one emergency. Ninth one partner without consent.
9th one, partner without consent. అది న్యూ పార్ట్నర్ వితౌట్ కన్సెంట్. అండ్ 10th one, యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్. సో లక్ష్మీప్రియ ఒకసారి చదవమ్మా పాయింట్స్. కండక్ట్ అండ్ మేనేజ్మెంట్, ఏంటి ఒపీనియన్ ఫస్ట్ వన్. కాదు, కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ దేన్ని కనెక్ట్ చేయాలి, దేని మేనేజ్మెంట్ Firm. చేయాలి? పార్ట్నర్షిప్ Business. ఓకేనా. Yes, sir. సో కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ అనే వర్డ్ గుర్తొస్తే కండక్టింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. నెక్స్ట్ వన్. Second one, opinion on any matter. ఓకే, ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్, అది మనం గుర్తుంచుకోవాల్సిన వర్డ్. ఒపీనియన్ ఆన్ ఎనీ మ్యాటర్ దేనికి సంబంధించింది? Firm కి రిలేట్ అయింది సార్. రిలేటెడ్. నెక్స్ట్, అది గుర్తు రావాలన్నమాట మనకి, Third వర్డ్ one. లాగానే గుర్తు రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్. Third one, inspect and copy any books of accounts. ఓకే. Fourth one, equal share. ఓకే. Fifth ఒకవేళ one, ఈక్వల్ interest షేర్ on loan. అనేది, ఒకవేళ ఈక్వల్ షేర్ మిగతా ఒప్పుకోలేదు అప్పుడు ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం కాదు, చేస్తారు సార్. ఈక్వల్ షేర్ గానీ ఒప్పుకోకపోతే ఎలా ఒప్పుకున్నారో ఆ షేర్ వస్తుంది. నార్మల్ గా ఈక్వల్ ఎస్ సార్, షేర్ ఎస్ సార్. ఈక్వల్ షేర్ Yes, గానీ sir. లేదనుకో, అప్పుడు వాళ్ళు ఎలా అగ్రీ అయ్యాడో అగ్రీడ్ రేషియోస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్. ఫిఫ్త్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఎవరిచ్చింది? అంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ ఒక లోన్ దగ్గర నుంచి, బ్యాంక్ నుంచి కాకుండా పార్ట్నర్షిప్ లో ఒక పార్ట్నర్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం సార్. దాన్ని సింపుల్ వర్డ్స్ ఏం చెప్పాడు? మేడ్ బై పార్ట్నర్ అన్నాడు, అంతే అయిపోయింది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ దేని మీద? మేడ్ బై పార్ట్నర్. మేడ్ బై పార్ట్నర్. లోన్. ఓకేనా. అవన్నీ గుర్తు, ఈ వర్డ్స్ ఎందుకు అండర్లైన్ చేశానంటే మిగతాదంతా అక్కడ జరిగిన సినారియో అంతా గుర్తొచ్చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్. సిక్స్త్ వన్, ఇండిమినిఫైడ్. ఇండిమినిఫైడ్ ఏంటి? ఏం ఇండిమినిఫై చేయాలి? ఇండిమినిఫైడ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్. ఇండిమినిఫై మీనింగ్ కాదమ్మా, ఇండిమినిఫై చేయాలి, అది నీకు అర్థమైంది. వేటిని ఇండిమినిఫై చేయాలి? ఎక్స్పెన్సెస్ సార్. ఇంకోటి ఉంది అక్కడ, ఇంకో వర్డ్ ఉంది, అండ్ ఎక్స్పెన్సెస్. లాసెస్. అంతే. అండ్ లాసెస్. నెక్స్ట్. సెవెంత్ వన్, పార్ట్నర్షిప్ ప్రాపర్టీ. ఏంటి పార్ట్నర్షిప్ ప్రాపర్టీ మీద ఏం ఉండాలి మనకి? వాళ్ళకి అన్ని రైట్స్ ఉండాలి సార్. ఓకే. నెక్స్ట్ వన్. ఎయిత్ వన్, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు? ఎమర్జెన్సీలో వాళ్ళు డెసిషన్ మేకింగ్, అంటే 3 members ఉన్నారు కదా సార్, వాళ్ళు ఎవరన్నా డెసిషన్ మేకింగ్ చేసుకోవచ్చు సార్. సో పవర్ టు టేక్ ఆర్ అథారిటీ టు టేక్ డెసిషన్, అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్. నైన్త్ వన్, న్యూ పార్ట్నర్ వితౌట్ ద కన్సెంట్. అంటే కన్సెంట్ లేకుండా న్యూ పార్ట్నర్ ని బిజినెస్ లో తీసుకొచ్చేయాలి. నెక్స్ట్. ఎస్ సార్. 10th వన్, యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్. ఇది అందరికీ తెలిసిందే, పార్ట్నర్షిప్ లో ప్రతి పార్ట్నర్ కూడా ఏజెంటే. సో రైట్స్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా? 10 పాయింట్స్ అందరికి అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ డ్యూటీస్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకుంటే 10 రైట్స్ ఉన్నాయి. ఆ 10 రైట్స్ ఏంటో చూసాం. ఇప్పుడు డ్యూటీస్కి వెళ్దాం. డ్యూటీస్ లో 10 డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ ఏంటో చూద్దాం. సో ఒక్కొక్క పాయింట్ ని చంద్రరావు చదువుతాడు, నెమ్మది కానీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చంద్రరావు చదువు. Duties of a partners. First point, should act diligently and honestly in the discharge of his partner duties to the maximum advantage of all partners. అంటే ఏంటంటే పార్ట్నర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఎలాంటి తప్పులు లేకుండా డెలిజెంట్ గా, అంటే ఎలాంటి తప్పులు జరగకుండా అండ్ హానెస్ట్ గా, అంటే నిజాయితీగా ఆడేం చేయాలి? వర్క్ చేయాలి. బిజినెస్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అన్నాడు. వాడి యొక్క డ్యూటీస్ ని వాడు చేయాలి. టు ద అడ్వాంటేజ్, మాక్సిమం అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. అందరికీ లాభం, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న అందరికీ లాభం చేకూరేలాగా, నా ఒక్కడికే అనే స్వార్థం కాకుండా అందరికీ అడ్వాంటేజ్ అవ్వాలి అది. ఓకేనమ్మా. సో జాగ్రత్తగా, డెలిజెంట్ గా అంటే ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. అండ్ హానెస్ట్లీ అంటే అర్థం ఏంటమ్మా? నిజాయితీగా పని చేయాలి. ఎవరి కోసం? నీ ఒక్కడి కోసమైనా, నీ ఒక్కడి కోసం కాదు,
పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న పార్ట్నర్స్ యొక్క అందరి అడ్వాంటేజ్ కోసం. షుడ్ యాక్ట్ డెలిజెంట్లీ అండ్ హానెస్ట్లీ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ టు ద మాక్సిమం అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. అర్థమైందా? నెక్స్ట్ Second point, should act in a just and faithful manner towards other partner and partners. అమ్మ జస్ట్ అంటే అర్థం ఏంటంటే న్యాయంగా, జస్టిస్ దాని ఫుల్ వర్డ్ అనమాట. దాని ఫుల్ వర్డ్ పెట్టకుండా జస్ట్ అన్నాడు. షుడ్ యాక్ట్ ఇన్ ఏ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా. ఓకేనమ్మా? ఫెయిత్ఫుల్ అంటే నమ్మకం, జస్టిస్ జస్ట్ అంటే ఏంటమ్మా? న్యాయం. షుడ్ యాక్ట్ ఇన్ ఏ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ మేనర్ టువర్డ్స్ అదర్ పార్ట్నర్. ఓకేమ్మా? అదర్ పార్ట్నర్స్ కి ఎలాంటి అన్యాయం జరగకూడదు. అండ్ వాళ్ళకి మనం నమ్మకంగా ఉండాలి. ఓకేనా? ఏ పని పార్ట్నర్షిప్ ఫామ్ లో ఏ పని చేసినా గానీ అన్యాయంగా చేయకూడదు. అండ్ వాళ్ళని లాస్లోకి తీసుకెళ్లేటట్టు ఉండకూడదు. వాళ్ళు మనం నమ్మాలి. మనం చేసే ప్రతి పని వాళ్ళు నమ్మి మనకి డ్యూటీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. షుడ్ యాక్ట్ ఇన్ ఏ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ మేనర్ అంటే నమ్మకం ఉండాలి. అండ్ ద సేమ్ వే న్యాయంగా కూడా పనిచేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. Third point, should bound to share the losses of firm equally unless and otherwise agreed upon by all partners. పైన రైట్స్ లో ఓన్లీ ప్రాఫిట్స్ గురించి చెప్పాడు అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఏం చెప్పాడు? లాసెస్ వస్తే లాసెస్ కూడా ఈక్వల్ గా పంచుకోండి. అండ్ అదర్వైజ్ అగ్రీడ్ అపాన్ బై ఆల్ ద పార్ట్నర్స్. అదర్వైజ్ అగ్రీడ్ అపాన్ బై ఆల్ పార్ట్నర్స్ అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్స్ కానీ ఈక్వల్ గా పంచట్లేదు అనుకో, అప్పుడు వేరే రేషియో ఏదో ఉంటుందా? ఈక్వల్ గా పంచుంటే ఏంటి? 1:1:1. కానీ ఏమనుకున్నారంటే 2:1:1 కింద ప్రాఫిట్స్ పంచుకుందాం అనుకున్నారు. మరి లాసెస్ కూడా ఎలా పంచుకోవాలి? 2:1:1. అలా సపరేట్ రేషియోస్ లేకపోతే ప్రాఫిట్స్ ని ఈక్వల్ గా పంచుకోండి, లాసెస్ ని కూడా ఈక్వల్ గా పంచుకునే డ్యూటీ ఆ పార్ట్నర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్. should indemnify the firm against losses and sustain due to his willful and negligence in the business. అమ్మ రైట్స్ లో కూడా ఇలాంటి ఇండెమినిఫై గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డ్యూటీస్ లో ఇండెమినిఫై వచ్చింది. ఒక్కసారి అందరూ చదివి నాకు ఈ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొకసారి చదవండి అందరూ. నేను చదువుతున్నాను, వినండి అమ్మా. షుడ్ ఇండెమినిఫై ద ఫర్మ్ against losses sustained due to his willful negligence in the business. చెప్పాలి. ఒక పార్ట్నర్ తన నెగ్లిజెన్స్ వల్ల ఫర్మ్ కి లాస్ అవుతే ఎంత లాస్ అయిందో అంత ఒక రీపే చేయాలి సార్. సూపర్ అమ్మ, అంతే ఎగ్జాక్ట్ గా రైట్స్ లో ఏం చెప్పాడు అంటే ఫర్మ్ కి మన పార్ట్నర్ అయినా వర్క్ చేస్తే పార్ట్నర్ కి ఎంతైతే ఖర్చు అయిందో, ఎంతైతే లాస్ అయిందో అది పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి అడిగి తీసుకున్న రైట్స్ లో ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే మన డ్యూటీ అంటే పార్ట్నర్ గా మన డ్యూటీ ఏంటంటే డ్యూటీస్ చెప్పాడు. మన డ్యూటీ ఏంటంట? మనం చేసిన తప్పు వల్ల ఏదైనా లాస్ వస్తే ఆ లాస్ మనం ఏం చేయాలంట? ఫర్మ్ కి ఇండిమ్నిఫై చేయాలి, ఫర్మ్ కి తిరిగి కట్టేయాలి. రైట్స్ లో ఏమో మన రైట్ పార్ట్నర్ ఫర్మ్ నుంచి తీసుకోవడం, డ్యూటీస్ లో పార్ట్నర్ ఫర్మ్ కి ఇచ్చేయడం. నెక్స్ట్ must maintain true and correct accounts relating to firm's business. దొంగ అకౌంట్స్ రాయకూడదు. ఫర్మ్ యొక్క రెగ్యులర్ బిజినెస్ లో జెన్యూన్ గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినా అవన్నీ రికార్డ్ చేయాలి, కరెక్ట్ గా రికార్డ్ చేయాలి. జరిగిన ప్రతి ట్రూ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. ఓకేనమ్మా? ఎలాంటి దొంగ లెక్కలో వేసి ప్రాఫిట్స్ ని తగ్గించేయకూడదు, ప్రాఫిట్స్ ని మింగేయకూడదు, తినేయకూడదు. ఓకేనమ్మా? నెక్స్ట్. No partner should make secret profits by the way of commission and or otherwise from the firm business. ఇది ఎవరైనా చెప్పండి అమ్మా, చెప్పండి. No partner should make secret profit by way of commission or otherwise from the firm's business అంటే ఏంటి?
సార్ మనం కమిషన్ రూపంలో మనం ప్రాఫిట్ ని తీసుకోకూడదు సార్. సింపుల్ గా లంచాలు తీసుకోవద్దు పని చేయడానికి అని చెప్తున్నాడు. ఎస్ సార్. ఓకేనమ్మా. కమిషన్ అని చాలా మంచి వర్డ్ యూజ్ చేశాడు బుక్ లో, కానీ రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో అయితే దాన్ని వాడే వర్డ్ అంటే లంచం. అంటే మనం వర్క్ చేయాల్సి వస్తున్న దానికి ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫోర్ మనకి శాలరీ ఇస్తుంది. ఆ శాలరీ కాకుండా మళ్ళీ మనం ఎవరికైతే వర్క్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఈ లంచాల రూపంలో కమిషన్ రూపంలో డబ్బులు మింగేయకండి. సీక్రెట్ ప్రాఫిట్స్ మీరు క్రియేట్ చేసుకోకండి. ఫర్మ్ పేరు చెప్పి ఫర్మ్ పేరు యూజ్ చేసుకొని మీరు ప్రాఫిట్ సంపాదించద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్. Every partner is bounded to keep and render true and proper accounts of the firm to his co-partners. ప్రతి పార్ట్నర్ ఏం చేయాలంట? ట్రూ అండ్ ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నాడు. సార్ ఇది ఆల్రెడీ పైన చెప్పాడు కదా. పైన చెప్పింది ఏంటి? బిజినెస్ యొక్క అకౌంట్స్ గురించి చెప్పాడు. ఎక్కడ అకౌంట్స్ ఏంటంటే పక్క పార్ట్నర్ మనతో పాటు ఉండే ఏబిసి పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ అకౌంట్స్ కూడా కరెక్ట్ గా రికార్డ్ చేయమని. వాళ్ళకి 1,00,000 అనుకో, నువ్వు 80,000 రాసి 20,000 నువ్వు నొక్కేయకూడదు. అర్థమవుతుందా? అలాగే వాడు ఫర్మ్ కి కట్టాల్సింది 50,000 అనుకో, ఇంకో 50,000 యాడ్ చేసి ₹1,00,000 కట్టమనకూడదు. నువ్వు ఫర్మ్ బిజినెస్ ఎంత పర్ఫెక్ట్ గా అయితే రికార్డ్ చేస్తున్నావు వాళ్ళ అకౌంట్స్ ని, పక్కన ఉన్న పార్ట్నర్స్ అకౌంట్స్ కూడా అంతే కరెక్ట్ గా అండ్ ఫెయిత్ఫుల్ గా రికార్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. No partner is allowed to assign or transfer his rights and interest in the firm to an outsider without the consent of other partners. మనం పార్ట్నర్షిప్ లో పార్ట్నర్ గా మనం చేయాల్సిన పని వేరే వాడి మీదకి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి మనం బయటకు పోకూడదు. అలా అప్పచెప్తున్నాము అంటే మిగతా అందరు పార్ట్నర్స్ యొక్క కన్సెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దుబాయ్కి ఎక్కడికి వెళ్తున్నాను పర్సనల్ పని మీద, ఏదో ఆపరేషన్ ఏదో చేయించుకోవాలి, అక్కడే మంచి ఆపరేషన్ ఉంది, అక్కడే మంచి హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్తున్నాను. మరి నేను వచ్చేలోపు నా ఈ పార్ట్నర్షిప్ లో నేను చేయాల్సిన పనులని ఎవరు చేస్తారు? నేను ఎవ్వరికి చెప్పకుండా పార్ట్నర్స్ కి మా అబ్బాయికి అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. అలా చేయకూడదు. అందరికి చెప్పాలి. మిగతా పార్ట్నర్స్ అందరూ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మాత్రం మనం వేరే వాళ్ళకి మన డ్యూటీస్ అసైన్ చేసి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. 9th one. A partner is not entitled to claim any remuneration. Entitled to claim any remuneration in the conduct of the business of the firm. However, it is useful to allow some remuneration to working partners by the specific agreements. నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ లో వర్క్ చేస్తున్నాను కదా, నాకు శాలరీ ఇవ్వండి అని చెప్పి రెమ్యూనరేషన్ అంటే ఏంటమ్మా? శాలరీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయకూడదు. నార్మల్ గా అయితే ఎవరైతే వర్కింగ్ పార్ట్నర్స్ ఉన్నారో, అంటే రోజు బిజినెస్ కి వచ్చి వర్క్ చేసి ఇంటికి వెళ్తున్నారో, స్లీపింగ్ పార్ట్నర్స్ అనుకోండి, రోజు రారు బిజినెస్ కి. వర్కింగ్ పార్ట్నర్స్ రోజు బిజినెస్ వస్తారు, వచ్చి వర్క్ చేసి వెళ్తారు. వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి డిమాండ్ చేయకూడదు శాలరీ. నార్మల్ గా అయితే వాళ్ళకి ఇస్తారమ్మా శాలరీస్. అందుకే అంటున్నా, హౌఎవర్ ఇట్ ఈస్ యూజువల్ టు అలౌ సమ్ రెమ్యూనరేషన్ టు వర్కింగ్ పార్ట్నర్స్ బై స్పెసిఫిక్ అగ్రిమెంట్స్. నార్మల్ గా అయితే ఎవరైతే వర్కింగ్ పార్ట్నర్స్ ఉన్నారో వర్కింగ్ పార్ట్నర్స్ కి శాలరీ ఉంటది, ఇస్తే తీసుకోవాలి, అంతేగాని డిమాండ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ 10th. A partner must not carry on any business which is similar to or likely to compete with the business of his current partnership firm. నేను, చంద్రరావు, తేజస్వి, చరిష్మా మేము నలుగురు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్నాం. మా అందరిలోని తేజస్వి కొంచెం బుర్ర ఎక్కువ ఉంది, కొంచెం తెలివితేటలు ఎక్కువ వాడుతుంది అనమాట. ఏం చేసింది, మాతో ఇక్కడ పార్ట్నర్షిప్ లో ఉండగానే తను వాళ్ళ చెల్లితోటి, అక్కతోటి, లేకపోతే వాళ్ళ అన్నయ్యలతోటి, తమ్ముళ్ళతోటి కలిసి ఇంకో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది. అంటే ఏంటిది అర్థం? మన బిజినెస్ లో ఉంటూ వేరే బిజినెస్ కూడా చేస్తున్నా. ఇలాంటి బిజినెస్ మళ్ళీ చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి, పార్ట్నర్ మస్ట్ నాట్ క్యారీ ఆన్ ఎనీ బిజినెస్ విచ్ ఇస్ సిమిలర్ టు, అంటే మనం చేసే ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న దానిలో సిమిలర్ గా వేరే బిజినెస్ చేయకూడదు. ఇలాంటి బిజినెస్ వేరే బిజినెస్ చేసుకో. మనం కన్స్ట్రక్షన్ లో ఉన్నాం ఆల్రెడీ, నువ్వు మెడిసిన్ దాంట్లో ఉండు, ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉండు, వేరే దాంట్లో ఉండొచ్చు, కానీ నువ్వు సేమ్ మనకి లాస్లు తీసుకొచ్చే దాంట్లో ఉండకూడదు. అంటే తను ఏం చేస్తుంది, తేజస్వి ఏం చేస్తుంది,
సో ఇక్కడ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏవైతే పనులు చేస్తుందో సేమ్ తనే చేసేసి, సో మన ప్రాఫిట్స్ కి ఇప్పుడు వరకు ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంటే ఇప్పుడు 50,000 వస్తుంది. మరి ఇంకో 50,000 ఏమి అంటే తేజస్వి సెపరేట్ గా పెట్టుకుంది కదా బిజినెస్, అందులో వెళ్ళిపోతున్నాయి ప్రాఫిట్లు. సో ఒక పార్ట్నర్షిప్ లో ఉంటూ సిమిలర్ బిజినెస్ చేయకూడదు. అలాంటి బిజినెస్ మళ్ళీ సెపరేట్ గా పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఆల్రెడీ పాత దానికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టే. అలా చేయకూడదు. ఓకేనా? చెప్పండి అమ్మా. 10 పాయింట్స్ అర్థమైనయా? నేను మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఫాస్ట్ చూడండి. 10 పాయింట్స్ ని తేజస్వి చదువుతుంది ఇప్పుడు. చదవమ్మా. Duties of a partner should act diligently and honestly in the discharge of his duties to the maximum advantages of all partners. Should act in a just and faithful manner towards other partners and partners. Should bond to share the losses of the firm equally unless and otherwise agreed upon by all partners. Should indemnify the firm against losses sustained due to his willful negligence in the business. Must maintain true and correct accounts relating to the firm's business. No partner should make secret profits by way of commission or otherwise from the firm's business. Every partner is bound to keep and render true and proper accounts of the firm to his co-partners. No partner is allowed to assign or transfer his rights and interests in the firm to an outsider without the contest of other partners. A partner is not entitled to claim any remuneration in the conduct of business of the firm. However, it is usually to allow some remuneration to the working partners by specific agreements. Okay. A partner must not carry any business which is similar to or likely to compete with the business of his current partnership firm. ఓకే. సో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మ, చెప్తాను. డ్యూటీస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చేసి అర్థమైనాయమ్మా నేను? Yes, sir. ఓకే. సో ఇందులో డ్యూటీస్ లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇవి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కదమ్మా, డైరెక్ట్ గా అయితే గుర్తుండవు. అందుకే నేను మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను. సో డ్యూటీస్ లో ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేసుకుంటాము. ఫస్ట్ పాయింట్ లో యాక్ట్ డెలిజెంట్లీ అండ్ హానెస్ట్లీ. సెకండ్ పాయింట్ యాక్ట్ ఇన్ జస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ మేనర్. థర్డ్ పాయింట్ బౌండ్ వదిలేము. థర్డ్ పాయింట్ కదా, లాసెస్ ఈక్వల్లీ, షేర్ లాసెస్ ఈక్వల్లీ. ఫోర్త్ ఇండెమ్నిఫై. సింపుల్. పైన కూడా ఇండెమ్నిఫై అన్న ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, ఇక్కడ కూడా ఇండెమ్నిఫై అన్న ఎక్స్పెన్స్ లాసెస్. అక్కడ రైట్స్ లోనేమో పార్ట్నర్ కి ఫర్మ్ ఇవ్వాలి, డ్యూటీస్ లో ఏమో ఫర్మ్ కి పార్ట్నర్ ఇచ్చేయాలి. ఫిఫ్త్ వన్ ట్రూ అండ్ కరెక్ట్ అకౌంట్స్, మెయింటైన్ ట్రూ అండ్ కరెక్ట్ అకౌంట్స్. సిక్స్త్ వన్ నో. సిక్స్త్ పాయింట్ లో ఫస్ట్ వర్డ్ నో సీక్రెట్ ప్రాఫిట్స్. ఇక్కడ నో సీక్రెట్ ప్రాఫిట్స్ అంతే. సెవెంత్ వన్ ట్రూ అండ్ ప్రాపర్ అకౌంట్స్ కింద ట్రూ అండ్ ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ కిందేమో కో పార్ట్నర్స్. ట్రూ అండ్ ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ కింద లైన్ లో కో పార్ట్నర్స్. ఎయిత్ పాయింట్ లో no partner is allowed to assign ఓపెన్ చేయండి అమ్మా. ఎయిత్ పాయింట్ లో నో ట్రాన్స్ఫర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. నో ట్రాన్స్ఫర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ అంటే పాయింట్స్ చూస్తే మొత్తం లైన్ అంతా గుర్తు రావాలి. అలా ట్రై చేయండి. సో నేను పెట్టినవి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు సొంతంగానే పెట్టుకోండి.
ఓకేనా. 9th one, not entitled to remuneration. నాట్ ఎంటైటిల్ టు రెమ్యూనరేషన్. నార్మల్గా అయితే ఇస్తారనే విషయం మీకు అలా గుర్తొస్తుంది. ఓకేనా. నాట్ ఎంటైటిల్ టు క్లెయిమ్ ఎనీ రెమ్యూనరేషన్. 10th one, must not carry similar business. Must not carry similar business. సో 10 points చెప్పండి ఒకసారి టేస్ట్ ఫాస్ట్ గా. Act diligently and honestly. ఓకే. Just and faithful manner, sir. ఓకే. Share the losses of the firm equally. ఓకే. Indemnify the firm. ఓకే. Maintain true and correct accounts. ఓకే. No secret profits. ఓకే. True and proper accounts of his co-partners. No transfer of rights and interests. Not entitled to claim any remuneration. Must not carry any business which is similar. సో డ్యూటీస్ అండ్ రైట్స్ కంప్లీట్ చేసాము ఈరోజు. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. రైట్స్ డ్యూటీస్ అర్థమైతే పార్ట్నర్షిప్ అంతా అర్థమవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయత్రి చెప్పమని డౌట్ ఉందా? నో సార్. ఓకే. రేపు మీట్ అవుదామా. రేపు డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ కంప్లీట్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ఇంకొకసారి చూసుకుంటే పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా. రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ. Thank you, sir.